రసిక రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సీన్ 1 టేక్ 1. ఉత్తర కొరియా ఇది భూమిపైనే ఉన్న మరో ప్రపంచం. ఎందుకంటే అక్కడ రూల్స్ చాలా డిఫరెంట్. అక్కడి ప్రజలకు సైతం ఈ వింత ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. వారికి వారి అధ్యక్షుడు అతడి కుటుంబ సభ్యుల గురించి మాత్రమే తెలుసు. ఎందుకంటే అక్కడి అధ్యక్షుడు ఒక నియంత. ఉత్తర కొరియా దేశంలో నియంత కిమ్ జాంగ్ ఉన్ ను అక్కడి ప్రజలు దైవంగా భావిస్తారు. కానీ అదంతా బయటకు మాత్రమే. అక్కడి ప్రజల మనసులో మాత్రం అతడు ఒక నరరూప రాక్షసుడు. అన్ని విషయాలు తెలిసినా వారు దేన్ని బయటకు చెప్పలేరు. ఒకవేళ ఎవరైనా అలా చెప్పే సాహసం చేస్తే వారికి నెక్స్ట్ బర్త్డే ఉండదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ అధ్యక్షుడి అరాచక పాలన గురించి. ఉత్తర కొరియాతో పాటు ఆ దేశ నియంత కిమ్ జోంగ్ ఉన్ కు సంబంధించి సంచలన విషయాలు మీడియాలో తరచూ వస్తూనే ఉంటాయి. అందులో ప్రతి అంశము ఒక సంచలనమే. అందులో సంచలన అంశం గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అదే కిమ్ రసిక రాజా ప్రొడక్షన్స్ గురించి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ టుడేస్ ఎపిసోడ్. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతను ఎంత క్రూరుడో ప్రపంచం మొత్తం కోడైకొస్తుంది. చిన్న చిన్న నేరాలకు నిర్దాక్షిణ్యంగా ఘోరమైన శిక్షలు విధించడం కిమ్ స్టైల్. అక్కడ ఉండే వింత వింత రూల్స్ ఏ దేశంలోనూ కనిపించవు. తనను, తన తండ్రిని, తాతను దేవుడిగా ప్రజలు పూజించాలి. వేరే దేవుణ్ణి పూజిస్తే లేక వేరే మతాన్ని అవలంబిస్తే మరణ శిక్షే గతి. పూర్తిగా ప్రపంచంతో సంబంధం లేకుండా మరో ప్రపంచంలో అక్కడి ప్రజలు బ్రతుకుతున్నారు. ఉత్తర కొరియాలో ఉన్నన్ని ఆంక్షలు, నిర్బంధాలు ఎంత దారుణంగా ఉంటాయో ఏ ఒక్క సమాచారం కూడా బయటికి రాకపోవడం గ్రేట్ అని చెప్పవచ్చు. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఉండదేమో ఇలాంటి పద్ధతులు. ఒకవైపు దేశం ఆకలితో అలమటిస్తున్నా కిమ్ మాత్రం తన రాజభోగాలకు, శత్రువులను మట్టుబెట్టేందుకు క్షిపణి తయారీలకు మాత్రం ఎలాంటి లోటు రానియరు. అంతేకాదు, కిమ్ ను సుఖపెట్టేందుకు ప్రతి సంవత్సరం 25 మంది వర్జిన్ యువతులు కావాలట. వారికి 14 నుండి 20 ఏళ్లలోపు మాత్రమే ఉండాలి. వారిని ఎంపిక చేసేందుకు పెద్ద ప్రక్రియ ఉంటుందట. అదేంటంటే ఆ యువతుల శరీరంపై ఏ ఒక్క చిన్న మచ్చగాని, సమస్యగాని ఉన్నా వారిని ఎంపిక ప్రక్రియ నుంచి పక్కన పెడతారు. మొదట శరీరంపై మచ్చలేమైనా ఉన్నాయా, శరీరం సైజు కిమ్ కోరుకునే విధంగా ఉన్నాయా, ఆమె వర్జినా కాదా, ఇలాంటివి పరీక్షించడమే కాదు, వారు అందంతో పాటు అణిగి మణిగి ఉండాలి. కిమ్ ఏం చెప్తే అది చెయ్యాలి. అలాంటి వారిని సెలెక్ట్ చేస్తారు. తర్వాత వారికి మెడికల్ టెస్టులు చేసి ఫైనల్ చేస్తారు. ఇక ఇలాంటి యువతులు ఎక్కడ దొరుకుతారు అనే విషయానికొస్తే వీరిని సెలెక్ట్ చేయడానికి కిమ్ కు సంబంధించిన టీం దేశం మొత్తం తిరిగి జల్లెడ పడతారు. కాలేజీలు, స్కూళ్లు దేన్ని వదలరు. యువతుల రాజకీయ, కుటుంబ వివరాలు కూడా ఆరా తీస్తారు. గతంలో ఉత్తర కొరియా నుంచి పారిపోయిన వారిని, దక్షిణ కొరియా, ఇతర దేశాల్లో బంధువులు ఉన్న వారిని రిజెక్ట్ చేస్తారు. కొందరు యువతులను తీసుకువచ్చిన తర్వాత వారికి వెర్జినిటీ టెస్ట్ చేసి అందులో పాస్ అయిన వారిని సెలెక్ట్ చేస్తారు. ఏ చిన్న సమస్య ఉన్నా వారిని వెనక్కి పంపించేస్తారు. అలా 25 మందిని సెలెక్ట్ చేసి వారిని ఉత్తర కొరియా రాజధాని ప్యాంకాంగ్ కు పంపిస్తారు. ఈ 25 మంది టీంనే కిమ్ ప్లెజర్ స్క్వాడ్ గా చెప్తారు. తర్వాత వారికి కొన్ని రోజుల పాటు ప్రత్యేకమైన క్లాసులుంటాయి. కిమ్ కు ఏం చేయాలని దానిపై ఆ క్లాసుల్లో ప్రత్యేకంగా శిక్షణ ఉంటుంది. పైగా వారిని ఎంతగా బ్రెయిన్ వాష్ చేస్తారంటే కిమ్ కు వారు చేసే పని చాలా పవిత్రమైనదని, వారు చాలా గొప్ప స్టేజ్ లో ఉన్నామని వారికి వారి ఫీల్ అయ్యే విధంగా శిక్షణిస్తారు. వారు చేయాల్సిన పని అంతా కిమ్ ను అన్ని రకాలుగా సుఖపెట్టడమే. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ 25 మంది యువతులను 3 టీములుగా విభజిస్తారు. వారిలో కిమ్ కు బాడీ మసాజ్ చేసేందుకు ఒక టీం, పాటలు పాడి డాన్స్ చేయడానికి మరో టీం, ఇక చివరగా 3వ టీం మొత్తం కిమ్ తో లైంగిక ప్రక్రియలో పాల్గొనేందుకు ట్రైనింగ్ ఇస్తారు. అత్యంత అందంగా ఉన్న అమ్మాయిలను మాత్రమే ఈ 3 కేటగిరీలోకి తీసుకుంటారు. అయితే ఆ యువతులకు 20 ఏళ్లు వచ్చే వరకు ఆ టీంలోనే ఉంచుతారు. తర్వాత వారికి 20 ఏళ్లు దాటితే వారిని కిమ్ బాడీగార్డులకు ఇచ్చి పెళ్లి చేస్తారట. అంతేకాదు, కిమ్ దగ్గరికి యువతులను పంపించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలుపుతారట. ఎందుకంటే తమ బిడ్డలను కిమ్ వద్దకు పంపిస్తే కనీసం ఆకలితో అలమటించకుండా ఉంటారని వారు అలా చేస్తారట.
అయితే ఇలాంటి అరాచకం కేవలం ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కిమ్ హయాంలోనే మొదలు కాలేదట. ఈ ప్లెజర్ స్క్వాడ్ యొక్క మూలాలు 1970లోనే మొదలయ్యాయి. ఇది కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ యుగంలో కూడా ఇలాగే జరిగేవట. కిమ్ జోంగ్ ఇల్ మొదట్లో తన తండ్రి కిమ్ ఇల్ సుంగ్ అంటే ఇప్పటి కిమ్ కి తాతని సంతోషపెట్టడానికి, అతని వారసత్వాన్ని కాపాడుకోవటానికి ఈ విధంగా రూపొందించాడట. కిమ్ వంశం మొత్తం ఇదే పద్ధతుల్లో నడిచేది. అప్పుడు మొదలైన ఈ ప్లెజర్ స్క్వాడ్ ఇప్పటికీ కొనసాగుతుంది. కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ పొడవాటి స్త్రీలను ఇష్టపడితే, మన కిమ్ మాత్రం సన్నని అమ్మాయిలను, పాశ్చాత్య లక్షణాలు ఉండేవారిని ఇష్టపడతాడట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.